వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈ మధ్య మనకి కొవ్వొత్తులు వెలగడం లేదు, వాటిని పట్టుకు తిరిగే లెఫ్ట్ ఇల్లిబరల్స్ కనబడడం లేదు. ఒకే సంఘటన రెండు ప్రదేశాల్లో జరిగినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? సర్వసాధారణంగా ఒకే రకంగా ఉంటుంది. కానీ మన దేశంలో ఒకే సంఘటన 2-3 ప్రదేశాల్లో జరిగినప్పుడు ప్రతిస్పందన కూడా 2-3 రకాలుగానే ఉంటుంది. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్లో కతువాలో ఒక బాలికపై జరిగిన అత్యాచార విషయంలో 2-3 నెలల పాటు గందరగోళం చేసి దీపాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి చాలా హడావిడి చేశారు. అలాగే ఈ 2023 అక్టోబర్లో మణిపూర్లో 2 కుకీ స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించిన విషయం కూడా ఇలాగే కొన్ని నెలల పాటు వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికల్లో నిలిచింది. అంటే అక్కడ కూడా చాలా గందరగోళం చేశారు. ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో జరిగిన మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచార విషయంలో కూడా చాలా బాగా స్పందించారు. కానీ 2024 మే నెలలో స్వాతి వాలిమాల్ పై సాక్షాత్తు కేజ్రీవాల్ ఇంట్లోనే దాడి జరిగితే దాన్ని ఏ పేపరు పట్టించుకోలేదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఓటు వేశారన్న కారణంతో 2 గిరిజన స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించిన విషయం కూడా మన వార్తాపత్రికలకు గాని మన మీడియా వారికి గాని లెఫ్ట్ ఇల్లిబరల్స్ గాని అస్సలు కనిపించడం లేదు. అలాగే ఈ సంవత్సరం 2024 ఆగస్టు 9వ తారీఖున రాజా గోవిందకర్ మెడికల్ కాలేజీలో ఒక ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. ఈ విషయం 3 రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. ఆ తరువాత సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మధ్యన స్పందించడం మొదలుపెట్టారు. ప్రకాష్ రాజ్ గారు గాని, కరీనా కపూర్ గాని, కమల్ హాసన్లు గాని ఎవ్వరికి ఈ ప్రదేశానికి వెళ్లాలని గాని అనిపించడం లేదు. అలాగే మన రాహుల్ గాంధీ కూడా ఈ ప్రదేశానికి వెళ్లాలని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలని అనిపించడం లేదు. పాలస్తీనాలో ఈ మధ్యన అలజడి జరిగినప్పుడు ఆల్ ఐస్ ఆర్ ఆన్ రఫా అని మన వాళ్ళు చాలా గగ్గోలు పెట్టారు. బంగ్లాదేశ్ లో ఇంతకంటే ఎక్కువ హిందువులను బాగా చంపి ఆ ప్రదేశాల నుంచి వాళ్ళని ఖాళీ చేయించినప్పుడు వీళ్ళెవ్వరికీ కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ విషయం గుర్తుకు రాలేదు. వీళ్ళందరూ ఆల్ ఐస్ ఆర్ ఆన్ బంగ్లాదేశ్ అని కూడా అని ఉంటే చాలా బాగుండేది. ఇంకో విషయం మనం మాట్లాడాలంటే బంగ్లాదేశ్ లో సలావుద్దీన్ షోహెబ్ చౌదరి అనే ఆయన బ్లిడ్జ్ అనే పత్రికలో రాహుల్ గాంధీకి పెళ్లిళ్ళు జరిగాయని, ఆయనకి పిల్లలు కూడా ఉన్నారని ప్రచురించింది. అయితే ఆయనకి పెళ్లిళ్ళు అయితే నీకెందుకయ్యా అంటారేమో, కానీ జసోదాబెన్ తగ్గిన తుమ్మిన ప్రధాన శీర్షికల్లో వార్తలు వస్తూ ఉంటాయి. కాబట్టే దానిని మనం ప్రస్తావించవలసి వచ్చింది. ఒక విషయం మనం అందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ ఇల్లిబరల్స్ వాళ్ళు ప్రచురించే వార్తల మీద చాలా క్లియర్ గా ఉన్నారు. ఒక వర్గాన్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది అసలు వాళ్ళకి పట్టదు. ఇప్పుడు ఒక అత్యాచారం చేసిన వాడు హిందువైనా వాళ్ళకి బాగా మరి ఆ కంటికి బాగా కనపడుతుంది. అలాగే అత్యాచారానికి గురైన వాడు హిందువేతరుడు అయినా వాళ్ళు బాగా స్పందిస్తారు. కాబట్టి ఇది ప్రతిస్పందన, మత స్పందన అనేది మనకి అర్థం కావడం లేదు. నేనైతే దీనిని మతి తప్పిన స్పందనగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.